వేరే వాళ్ళని ఎందుకు అలౌ చేయట్లేదు? మీరు అత్యంత గోప్యంగా అత్యంత రహస్యంగా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. అందుకే ఇక వీళ్ళు ఎట్లాగూ వినరు, ఈ పోలీసులు ఎట్లాగూ ప్రైవేట్ ఆర్మీ లెక్క పూర్తిగా మారిపోయినారు కాబట్టే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు లాలూచి లేకపోతే రేవంత్ రెడ్డితో, ఎందుకంటే లాలూచి ఉందనేది కూడా నేను ఉత్తగానే అంటలేను, ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది ఇప్పటికే. రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు డైరెక్ట్గా అంటాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది అంటాడు. ఏప్రిల్ 2024లో, ఇప్పుడు మనం ఏప్రిల్ 2026 దగ్గరకు వచ్చినాం, 2 ఏళ్ల కిందట. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలైతుంది తెలంగాణలో అని ప్రధానమంత్రి అభియోగం మోపుతాడు. కానీ ఏం చర్యలు ఉండవు. హోంమంత్రి వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్కు అంటాడు, ఏమీ ఉండదు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు.